హలో సార్, మీ పేరు? నేను డాక్టర్ శ్రీహరి కాకర్లా అండి. ఏం చేస్తుంటారు సార్? నేను అరోరా ఐఏఎస్ డైరెక్టర్ అండ్ సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీ. ఓకే సార్. ప్రజెంట్ ఆంధ్రాలో కూటమి వచ్చి 1.5 year అవుతుంది. ఎలా ఉంది సార్ వాళ్ళ పరిపాలన, ఎలా అనిపిస్తుంది? సో ఏపీలో గవర్నమెంట్ చేంజ్ అయితే ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. కంపారిటివ్లీ బెటర్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అదేవిధంగా క్యాపిటల్కి ఎర్లియర్ వీ హ్యావ్ క్యాపిటల్ ఇష్యూ. సో ఇప్పుడు అమరావతి సింగిల్ క్యాపిటల్ ఏమో అది క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినా కాకపోయినా క్యాపిటల్ సంబంధించి కొంత ముందడుగు పడింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ ఆర్ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ రీసెంట్గా గూగుల్ డేటా సెంటర్ కూడా వచ్చింది. సో ఆల్ దిస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అండ్ మోర్ ఓవర్ ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఇలా కాబట్టి టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ మనకు వస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, విజయవాడ అండ్ హార్టికల్చరల్లీ రాయలసీమ రీజియన్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ఇండికేషన్. బాగానే ఉందని నా అభిప్రాయం అండి. ప్రజెంట్ ఆంధ్ర తెలంగాణ మధ్య కృష్ణా జలాలు ఏదైతే ఉన్నాయో దాని మీద ఇష్యూ నడుస్తుంది సార్. అంటే మన రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ చేశారు అసెంబ్లీలో, రాయలసీమకు రావాల్సిన జలాలు ఉత్తరం నేను లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారికి ఆపిచ్చానంటున్నారు. దాని మీద రాయలసీమలో చాలా బగ్గుమంటుంది టీడీపీ ప్రభుత్వం మీద. సో యాక్చువల్గా ఇది చాలా పొలిటిసైజ్ అవుతుందండి విషయం యాక్చువల్గా అంతకుముందు ఇచ్చినటువంటి ట్రైబ్యునల్ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని యాక్చువల్గా అలొకేషన్స్ జరిగినాయి. సో ఇండివిజువల్గా ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఇండివిజువల్గా ఆ పర్టికులర్ టైంలో ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అలొకేషన్స్, సో కౌంటర్స్, అలిగేషన్స్ ఇవన్నీ కామన్. అదేంటంటే ఎగ్జిక్యూటివ్ ఇష్యూ అనమాట. 2 స్టేట్స్కి సంబంధించినటువంటి ఇంజనీర్స్ కూర్చొని ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అథారిటీస్ కూర్చొని రిజాల్వ్ చేసుకునే ఆస్పెక్ట్స్. కానీ ఇదేంటంటే పొలిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అటు టీడీపీ క్లోజ్ అనో, ఏపీకి క్లోజ్ అనో, లేకపోతే వీళ్ళ మధ్య ఏదో ఒక రకమైనటువంటి రిలేషన్ ఉందనో. సో ఆల్ దీస్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ పక్కన పెడితే రాయలసీమకు వాటా ఇవ్వడం అన్నది యాక్చువల్గా అది అడ్జుడికేషన్ ప్రకారమే జరిగింది. సో ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఎగ్జిక్యూటివ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే అది ఇన్సిడెంటల్గా రిజాల్వ్ చేసుకోవాలి కానీ అంత పొలిటిసైజ్ చేయాల్సినటువంటి విషయం కాదు అది. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ చూసుకుంటే జగన్ గారు మా హయాంలో 80% దాకా కంప్లీట్ అయిందని వాళ్ళు అంటున్నారు. లేదు మేము కంప్లీట్ చేస్తామని టీడీపీ నాయకులు అంటున్నారు. మీరు ఏం చెప్తారు సార్? సో యాక్చువల్గా నేను మళ్ళీ అంటే బయాస్డ్గా చెప్తున్నానని మీరు అనుకోకపోతే 2018-19 ఎకనామిక్ సర్వే నుండి మీరు చూసుకోండి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యాక్చువల్లీ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్గా ప్రైవేట్ కంపెనీగా అది ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఇట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ యాజ్ ఏ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా అది కన్వర్ట్ చేశారు. సో ఒరిజినల్గా చెప్పాలి అంటే అఫ్కోర్స్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్, ముఖ్యంగా సివిల్ ఏవియేషన్ లాంటి స్కీమ్కి సంబంధించి అంత ఇంత అలొకేషన్స్ చేస్తారు. వర్క్ అయితే జరుగుతూనే ఉంటుంది. సో మా టైంలో 80% కంప్లీట్ అయింది, మా టైంలో 81% కంప్లీట్ అయిందని యాక్యురేట్గా మనం చెప్పడానికి కుదరదు. సో ఫైనల్గా ఇది ఈ మధ్య కాలంలో కొంత అంతకుముందు యాక్చువల్గా ఉడాన్ స్కీమ్ వలన ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ వచ్చినాయి. ఉడదేశ్ కామ్ నాగరిక్ అని ఒక రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉండేది, దాన్ని బేస్ చేసుకునే వచ్చాయి. సో ఇటీవల కాలంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొన్న ట్రయల్ రన్ కూడా అయిపోయింది. ఇదంతా చాలా పాజిటివ్ అంశం. అయితే ఎవరి టైంలో కంప్లీట్ అయిందన్నది పక్కన పెడితే మొత్తానికి ఇది ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు ఈ డిస్ట్రిక్ట్స్ కూడా ట్రాన్స్పోర్ట్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఏరియా అనమాట. ఎందుకంటే అటు ఒడిషా వైపు చూడకుండా ఇటు సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వైపు రాకుండా మధ్యలో ఈ వ్యాక్యూమ్ ఉండేది. వెన్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్, ఈ టైంలో నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, అందులోనూ మనకు ఏపీ రీఆర్గనైజ్డ్ యాక్ట్లోనూ కూడా చెప్పారు ప్రతి సంవత్సరము 50 కోట్ల రూపాయలు వెనుకబడినటువంటి జిల్లాలైనటువంటి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా రాయలసీమ రీజియన్కి ఇవ్వాలని. సో అది ఇటు మధ్యలో ఆగిపోయింది. సో ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్ ప్రాజెక్ట్స్ రావడం వలన ఆ వెనుకబడినటువంటి ఆ ఉత్తర కోస్తా జిల్లాలు కొంచెం అభివృద్ధి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి మంచి పొలిటికల్ లీడర్. ఆయన అంటే హీరోగా మనందరికీ బాగా తెలుసు, పవర్ స్టార్గా. సో ఆయన వచ్చినప్పటి నుండి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయన జాయిన్ అయినప్పటి నుంచి కూడా పంచాయతీరాజ్లో చాలా రిఫార్మ్స్ని తీసుకుని వచ్చారు. అంతకుముందు ఈవెన్ ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా చాలా మీగర్ అమౌంట్ ఉండేది. ఈయన వచ్చిన తర్వాత రిఫార్మ్స్ కూడా తీసుకుని వచ్చారు. అండ్ హీ హాస్ బీన్ ప్లేయింగ్ మోర్ యాక్టివ్ రోల్ యాజ్ ఏ పంచాయతీరాజ్ మినిస్టర్ రాదర్ దాన్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు ఆయన తర్వాత విజన్ ఉన్న లీడర్ మీకు ఎవరు కనిపిస్తున్నారు? ఒకసారి నారా లోకేష్ ఉన్నారు, ఇంకోసారి పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరిలో ఎక్కువ లక్షణాలు ఎవరిలో కనిపిస్తున్నాయి సార్? ఇదంతా యాక్చువల్ అది పొలిటికల్ ఆస్పెక్ట్ అండి అది. సో ఎవరు ఉన్నారు అన్నది అది ఓటింగ్ తేల్చుకుంటారు అనమాట. విజనరీ లీడర్ అన్నది, ఆ విజన్ అన్నది ముందు ఈ పరిపాలనలో చూపించుకోవాలి. అలా చూపించుకున్నప్పుడు వాళ్ళ విజన్ ఏంటన్నది ప్రజలే లెక్కిస్తారు. ఏపీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. గప్చుప్గా చూసి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారు, అంత పిచ్చోళ్ళేం కాదు. కాబట్టి నిర్ణయం తీసుకోవడంలో ఏపీ సెఫలాజికల్ స్టడీస్ మనం చూస్తే కనుక ఏపీ ప్రజలు చాలా కేర్ఫుల్ నిర్ణయం, చాలా మంచి నిర్ణయం, విజనరీ నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.